ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరంపై సిబిఐ విచారణకే మొగ్గు చూపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తాను సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ చీఫ్ ని కలుస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం అవినీతిపై విచారణకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఉత్తమ్. సిబిఐ విచారణకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని, బీఆర్ఎస్ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు హైకోర్టు తీర్పులో ఎక్కడా లేదని చెప్పారు ఉత్తమ్. కాళేశ్వరం కథ కంచికి చేరేదెప్పుడు? కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇంతకీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందో చూద్దాం. కాళేశ్వరంపై తగ్గేదేలే. హైకోర్టు తీర్పుపై కేబినెట్ కీలక నిర్ణయం. సిబిఐ విచారణకే ప్రభుత్వం మొగ్గు. కాళేశ్వరం విషయంలో తగ్గేదిలే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై స్టే విధిస్తూ ఇటీవలే హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠకు తెరదించింది. కాళేశ్వరంపై కీలకంగా చర్చించిన మంత్రివర్గం సిబిఐ విచారణ వైపే మొగ్గు చూపింది. ఈ అంశంలో ప్రభుత్వం అపీల్ కు వెళ్తుందని ప్రచారం జరిగినా అనూహ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థకే జైకొట్టింది. హైకోర్టు తీర్పులో బీఆర్ఎస్ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఎక్కడా లేదన్న మంత్రి ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నెలలు గడుస్తున్నా కాళేశ్వరంపై కేంద్రం సిబిఐ విచారణకు ముందుకు రావడం లేదని గుర్తు చేశారు. అందుకే ఈసారి స్వయంగా తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సిబిఐ చీఫ్ ను కలుస్తామని చెప్పారు. జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని గాని, అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పబ్లిక్ అమౌంట్ హస్ బీన్ లాస్ట్, హస్ బీన్ ఎంబెజిల్డ్, హస్ బీన్ మిస్యూజ్డ్, హస్ బీన్ మిస్అప్రోప్రియేటెడ్. కాబట్టి సిబిఐ మరి వాళ్ళ ఇన్వెస్టిగేషను మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను సిబిఐ డైరెక్టర్ ని స్వయంగా కలవబోతున్నాము. కాళేశ్వరంలో అవినీతి జరగలేదనే విషయం హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందని బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంటే, అలా అని తీర్పు కాపీలో ఎక్కడా లేదంటోంది అధికార కాంగ్రెస్. అసలు సిబిఐ విచారణకు ఈ తీర్పు ఎంత మాత్రం అడ్డంకి కాదని వాదిస్తోంది. ఆ లాజిక్ ప్రకారమే మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థకు విజ్ఞప్తి చేస్తామంటోంది. ఇన్నాళ్లు లేఖలు రాశాం, ఈసారి డైరెక్ట్ గా వెళ్లి కలుస్తామంటోంది. దీంతో కాళేశ్వరం విచారణ విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్తున్నట్టుగా స్పష్టమవుతోంది. అవినీతి విచారణ అలా ఉంటే కాళేశ్వరం రిపేర్ల విషయంలోనూ అంతే దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పదే పదే మేడిగడ్డ గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు గుండెకాయ లాంటి ఆ బ్యారేజ్ లేకుంటే మిగతా ప్రాజెక్ట్ అంతా వృధా అనే విషయం ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు ఉత్తమ్. మేడిగడ్డ విషయంలో నిపుణుల సలహా ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టే ఉంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తతిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషికి వస్తాడా? అదేవిధంగా ప్రాజెక్టు విలువెంత? వాళ్ళు చెప్పినట్టు చేసి సరైన మరమ్మతులు చేయకుండా, సరైన టెస్టులు చేయకుండా ఆ బ్యారేజీలు నింపితే మేడిగడ్డ బ్యారేజ్ మళ్ళీ కూలిపోతే కింద 44 గ్రామాలు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకుపోతాయి. మరి అది కోరుకుంటున్నారు వీళ్ళు. మేము సైంటిఫిక్ గా, రాషనల్ గా, లాజికల్ గా భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ లో గానీ బ్యారేజ్ తీసుకొచ్చి వాళ్ళ సలహా మేరకు ముందుకు పోతున్నాము. మొత్తానికి కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఓ క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రాజెక్టుకు రిపేర్లు చేయించడం ద్వారా బీఆర్ఎస్ ని, సిబిఐ విచారణ పేరిట బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరిప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఎపిసోడ్ లో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.